అయినప్పటికీ నేను అదృష్టం మీద ఏం నమ్ముకొని పోవట్లేదు. గతంలో ఒక 3-3.5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు, ప్రజల్లో అందుబాటులో ఉండి చైతన్యవంతమైన కార్యక్రమాలు, ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, ఇట్లాంటి సర్వీస్ యాక్టివిటీస్ బోలెడ్ చేసి చాలా. సో ప్రజల్లో రఘు అనే ఒక యువకుడు, ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టు వృద్ధులు ఉన్నారు, వాళ్ళ గ్రామాల్లో పోరు, సమస్యలు తెలుసుకోరు. వాళ్ళు కేవలం చేసిందంటే వాళ్ళు ఏదన్నా చెయ్యాలి అంటే ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వం లేకపోతే వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండ్రు, ప్రభుత్వం ఉంది కాబట్టి అంతో ఇంతో అరకొర పనులు చేస్తారు. అది కూడా శంకుస్థాపనల వరకే ఉంటాయి. దాని తర్వాత పట్టించుకునే పరిస్థితి ఉండదు. కేవలం ఒక 5-10 మంది నాయకులు వాళ్ళ చుట్టూ చేరి భజన చేస్తూ ఉంటారు. కనీసం ఎలక్షన్ల తర్వాత ఏదన్నా ఒక ఊరు పోయి ఒక పేదల సమస్యనో, పేదింటి సమస్యనో, పేదల బాధలు తెలుసుకునే కార్యక్రమం ఉండదు. కేవలం ఎలక్షన్ల 6 నెలల ముందు రావటం, 1 నెల ముందు అడావుడి చేయటం, ఏదో మ్యానిపులేట్ చేయటం, గెలవటం నడుస్తూ ఉంది.